అప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా 1.75% FRBM అదనంగా తీసుకొని మీరు ఖర్చు పెట్టండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్రం ఆదేశిస్తే దాని కింద 2020-21లో 17,558 కోట్ల అప్పు, 2021-22 కరోనాలో 10,724 కోట్ల అప్పు, ఉదయ్ స్కీమ్ బలవంతంగా కేంద్రం మన మీద రుద్దుతే 9,000 కోట్ల రూపాయల అప్పు, ట్యాక్స్ డెవల్యూషన్ మనకు హక్కుగా రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ ను అప్పుగా తీసుకోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,459 కోట్లు, ఇవన్నీ కలిపితే దాదాపు 40,000 కోట్ల రూపాయలు కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం మీద అదనంగా అప్పుల భారం వచ్చింది కూడా దీంట్లో భాగమని కూడా వారు ఈరోజు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే అధ్యక్ష భట్టి గారు, నేను మొదలై చెప్పాను, రెండు భాగాలుగా చెప్పారు. ఒకటి మీరు చెప్పిన లెక్కలు, రెండు ఆర్బీఐ లెక్కలు. నేను మీరు చెప్పిన లెక్కలు వైట్ పేపర్ లెక్కలకే వస్తా ఉన్నాయి. వైట్ పేపర్ లెక్కలకు వస్తే అధ్యక్ష, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 6,71,000 కోట్లు అని చెప్పారు. అయితే అది మేమేమంటున్నామంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మేము అంటున్నాం. ఎట్లా నాట్ కరెక్ట్ అంటున్నాం అది నేను వివరించదలుచుకున్నా మీకు ఇప్పుడు. ఎందుకంటే ఈ 6,71,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటికి, మేము ప్రభుత్వం చేపట్టే నాటికే 72,658 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ అప్పు వారసత్వంగా మాకు వచ్చింది. ఒకటి. రెండు, వివిధ సంస్థలకు గ్యారంటీల రూపంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పు 15,000 కోట్ల రూపాయలు కూడా మాకు వచ్చింది. మూడు, ఈ 6,71,000 కోట్లలో బట్టి గారి తెలివితేటలకు మేధస్సుకు మొక్కాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వం వచ్చింది డిసెంబర్ 7, 2023. కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుల్లో ఎప్పటిదాకా పెట్టిండ్రు? మార్చి 31, 2024 దాకా మీరు చేసిన అప్పులు కూడా మాకే కలిపినావు నాయన నువ్వు. అది ఎంత అంటే 15,118 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తీసుకున్న అప్పు 15,118 మాకే కలిపిండ్రు. 72,000 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చింది, మా ఖాతాలనే వేసిండ్రు. రెండు కలిపితే 87,776 కోట్లు. ఈ 87,776 కోట్లు మాకు సంబంధమా? ఇది బీఆర్ఎస్ అప్పు కాదు కదా, అది వారసత్వంగా వచ్చింది. ఒకటైతే మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 దాకా చేసిన అప్పును కూడా మా ఖాతాలో వేసి గోబల్స్ ప్రచారం చేసిన భట్టి గారికి అభినందనలు. ఇకపోతే అధ్యక్ష, ఇక గ్యారంటీలుగా 2014 కంటే ముందు గ్యారంటీల రూపంలో వారసత్వంగా వచ్చిన అప్పు 11,609 కోట్లు. అది 15,000 ఏమో మీరు చేసింది, వారసత్వంగా వచ్చిందేమో గ్యారంటీల రూపంలో 11,609. 15,118 బట్టి గారు చేసిన అప్పును బీఆర్ఎస్ ఖాతాలు వేసిండు, అది 15,118 బట్టి గారు అప్పది. నీ భాషలనే చెప్తుంది, ఏం చేయాలి మరి? ఇకపోతే 72,658 కోట్లేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన ఈ మూడు జమ చేసుకోండి. ఈ మూడు కలిపితే ఎంత అయిందంటే 99,385 కోట్లు. ఈ 90 లక్ష ఎందుకు నేను కల్ప, ₹1 తక్కువనే చెప్తా. 99,385 కోట్లలో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? ఇది కూడా మా ఖాతాలు వేసి మీ యొక్క తెలివితేటలు ప్రదర్శించారు, మీకు అభినందనలు. ఇకపోతే మీరు విడుదల చేసినటువంటి వైట్ పేపర్లో, ఇందులో ఈ బుక్లో, ఇందులో మీరేం రాశారు? సరే, ఇందాక మీరు చెప్పిన కాళేశ్వరము, మిషన్ భగీరథ, గొర్రెలు తదితర అన్నీ కూడా మనమే కడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కలిపి కార్పొరేషన్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న అప్పు ఎంత అంటే 1,27,208. ఐ అగ్రి, ఇది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే చూద్దాం. FRBM అప్పు 389,673. కార్పొరేషన్ల అప్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందో అది 1,27,208. ఇకపోతే మూడవది గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై SPV అండ్ సర్వీస్డ్ బై దెమ్. అంటే కార్పొరేషన్ అప్పు, ఒక నిమిషం,
మంచిగా లేదు, ప్లీజ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ, ఐఎమ్ నాట్ రియల్లీ. ఇప్పుడు లేదండి, నేనేమనట్లేదండి. నేను చెప్పేది ఏంటంటే వారు అసలు బయట కానీ సభలో కానీ లేకపోతే స్పీకర్ గారికి ఏదో నోటీస్ ఇచ్చారని చెప్పారు. అన్నీ కూడా ఆ గ్యారంటీస్ సంబంధించే కదా, ఆ గ్యారంటీస్ మరి మీరు ఓకే అంటారు. ఇప్పుడు మరి నేను ఆర్బీఐ అట్లా ఇచ్చింది, సభలో మీ మీద మూమెంట్ ఏంటి నోటీస్ ఇస్తాం, మేమే చర్యలు తీసుకోవాలంటారు. ఇప్పుడేమో సభలో ఒప్పుకుంటుంది. మరి ఒప్పుకున్న తర్వాత ఇంకా చర్చ ఏముంది అసలు? అదే కదా మేము చెప్పేది. ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఒప్పుకున్నందుకు ఆర్బీఐ ద్వారా పుస్తకంలో చూపించింది కరెక్ట్ కాదు, మీరు చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ భట్టి గారు. ఆర్బీఐ లెక్క చెప్తా, మీ లెక్క చెప్తా. ఇప్పుడు మీ లెక్కలో ఉన్నా ఇప్పుడు మీ లెక్కలు మీ బండారం బయట పెట్టినాయి కదా. భట్టి గారు చేసిన అప్పు 15,000 మా ఖాతాలో కలిపిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన 72,000 మా ఖాతాలో కలిపినవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు కార్పొరేషన్ల ద్వారా ఉన్న 11,000 మా ఖాతాలో కలిపి 1,00,000 కోట్లు బీఆర్ఎస్ కు సంబంధం లేని అప్పును బీఆర్ఎస్ ఖాతాలో వేసిందైతే ఇప్పుడు కుల్లా చెప్పినా నువ్వు ఒప్పుకున్నావు. 1,00,000 కోట్లు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెయ్యని దాన్ని కూడా మా ఖాతాలో వేసినాను, ఒప్పుకున్నావు, ధన్యవాదాలు. ఇక రెండవది ఇందులో ఇంకొక 2 ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వలేదు, గవర్నమెంట్ కట్టవలసిన అవసరము లేదు. అది ఎంత అంటే 59,000. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది, గవర్నమెంట్ కట్టవలసిన అవసరం లేనిది 95,000 కోట్లు. ఈ 2 కలిపితే ఎంతంటే అధ్యక్ష, గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కట్టవలసినటువంటి అవసరం లేని డబ్బు 1,54,876 కోట్లు. అంటే మొత్తంగా అధ్యక్ష, శ్వేతపత్రంలో మీరు చూపించిన 6,71,757 కోట్ల నుంచి మేము తీసుకోని అప్పు 99,385, ప్రభుత్వం కట్టవలసిన అవసరం లేని అప్పు 1,54,876 కోట్లు తీసేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అచ్చంగా చేసిన అప్పు ఎంత అంటే 4,17,000 కోట్లు మాత్రమే. ఈ 4,17,000 కోట్లలో కూడా కరోనా సమయంలో ఇందాక నేను చెప్పిన ఉదయ్ స్కీమ్ గాని, రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్స్ గాని, కరోనా సమయంలో తీసుకున్న 39,000 కూడా ఇలా ఉన్నాయి. 39,000 కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు కూడా కలిపి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తీసుకున్న అప్పు కేవలం 4,17,000 మాత్రమే. కానీ మీరు మొదటి సంవత్సరమే 1,27,000 చేసిండ్రు. మేము 10 ఏళ్లలో 4,17,000. కరెక్ట్ సార్. అధ్యక్ష, హరీష్ రావు గారు చాలా తెలివిగా సభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు.